అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టింది. డీలా పడిన కేడర్ను సమాయత్తం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కరీంనగర్ లోక్సభ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయినా గెలుపు కష్టమే అనే అంచనాలున్నాయి. కేడర్లో జోష్ నింపడం సాధ్యమేనా? బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్న అసంతృప్తిని చల్లార్చడం పార్టీ నాయకత్వానికి కత్తి మీద సాముగా మారిందా? ఇంతకీ ఎవరా అభ్యర్థి? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోట. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కోటకు బీటలు వారాయి. జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 5 చోట్ల మాత్రమే గెలిచింది. 8 సీట్లలో ఓటమితో క్యాడర్ డీలా పడింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో కార్యకర్తలు నేతల వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం చేయటంపై ఫోకస్ పెట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సీటు నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేయనున్నారు. (2019) పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ చతికిలబడింది. ఢిల్లీ వ్యవహారాల్లో కేసీఆర్ కు కుడి భుజంలాగా ఉన్న వినోద్ కుమార్ ఓటమి పాలయ్యారు. కేసీఆర్ చేసిన హిందూగాళ్లు బొందుగాళ్లు అన్న కామెంట్స్ ను బీజేపీ జనంలోకి బలంగా తీసుకువెళ్లింది. అప్పట్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ ఓడిపోయారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సానుభూతి బీజేపీకి కలిసి రావటంతో కమలం అభ్యర్థి గెలిచారు. ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్ స్థానిక బీఆర్ఎస్ నేతలకు పెద్దగా టైం ఇవ్వలేదన్న చర్చ కూడా జోరుగానే సాగింది. వ్యతిరేక ప్రచారం కూడా గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్ ఓటమికి కారణమైంది. పార్లమెంట్ ఎన్నికలకు 6 నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలోని 7 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. కానీ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. కారు పార్టీ ఓటమిపై అప్పట్లో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. 2024 లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ కరీంనగర్ లో గెలుపు ఎలా ఉంటుందన్న అంశంపై చర్చిస్తోంది. ఈ సీటు పరిధిలో గులాబీ పార్టీకి హుజురాబాద్, కరీంనగర్, సిరిసిల్లలో ఎమ్మెల్యేలు ఉన్నారు. కరీంనగర్ లో అయితే అత్యవసర మెజారిటీతోనే విజయం సాధించింది. ఇక మరో 4 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈసారి కూడా ఈ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ గెలవడం కష్టమనే ప్రచారం జరుగుతోంది. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అందరూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఓటమి తప్పలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవడం అసాధ్యమనే చర్చ జరుగుతోంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేంద్రంలో కాంగ్రెసో లేదా బీజేపీనో అధికారంలోకి వస్తుంది. దీంతో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీగా గెలిచినా లాభం ఉండదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్లమెంట్ ఎలక్షన్స్ లోనూ అవే ఫలితాలొస్తాయన్న వాదన సరికాదని కారు పార్టీ క్యాడర్ చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా తమకు కలిసొస్తుంది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే 2014లో ఎంపీగా గెలిచిన సమయంలో వినోద్ కుమార్ పై ఉన్న అసంతృప్తి ఇంకా కొనసాగుతోందనే చర్చ సాగుతోంది. మరి రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ను, కేంద్రంలో పాలకపక్షం బీజేపీని తట్టుకుని బీఆర్ఎస్ ఏ మేరకు పోరాటం చేస్తుందో, డీలా పడిన క్యాడర్లో వినోద్ కుమార్ ఎలా జోష్ నింపుతారో చూడాలి.